భారతదేశంలో కొందరు నాయకులు ఒక్క ఓటు కూడా పొందకుండా సర్పంచ్, ఎమ్మెల్యే లేదా ఎంపీ అవుతారని మీకు తెలుసా? అవును, దీనినే ఏకగ్రీవ ఎన్నిక అంటారు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఇది చట్టబద్ధమేనా? ఈ రోజుల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా గెలుస్తున్నారా? రండి, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏకగ్రీవ ఎన్నిక అంటే నామినేషన్లు, పరిశీలన మరియు అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థి మిగిలి ఉంటే ఆ వ్యక్తిని ఆటోమేటిక్గా ఎన్నికైనట్టు ప్రకటించబడతాడు. ఓటింగ్ ఉండదు, పోలింగ్ రోజు ఉండదు, ఈవీఎంలు ఉండవు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రకారం ఇది 100% చట్టబద్ధం. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా అభ్యర్థుల సంఖ్య ఖాళీల సంఖ్యకు సమానమైతే రిటర్నింగ్ అధికారి వారిని ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఈ నిబంధన పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ ఎన్నికలకు వర్తిస్తుంది. ఏకగ్రీవ ఎన్నికలు గ్రామ స్థాయిలో, ముఖ్యంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఓటర్ బేస్, స్థానిక ఒప్పందాలు, సామాజిక ఒత్తిడి, ఒక స్థానిక సమూహం లేదా పార్టీ ఆధిపత్యం ఉండడం వలన. కానీ ఎమ్మెల్యేలు లేదా ఎంపీల స్థాయిలో పోటీ చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఏకగ్రీవ ఎన్నికలు అత్యంత అరుదుగా ఉంటాయి. అయితే ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇటీవల సంవత్సరాల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రతు తేచితో సహా పలువురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యిండ్రు. 2024 లోక్సభ ఎన్నికల్లో సూరత్లో ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవంగా గెలిచిండు. 2012లో కన్నౌజ్ లోక్సభ ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 298 ఎమ్మెల్యేలు, 29 ఎంపీలు ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికల్లో గెలిచారు. కాబట్టి అరుదుగా ఉన్నప్పటికీ ఏకగ్రీవ విజయాలు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు లేదా ఎంపీలకు ఏకగ్రీవ ఎన్నికలు ఈ రోజుల్లో అరుదుగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి ప్రతి సీటులోనూ అనేక పార్టీలు పోటీ పడటం, అధిక మీడియా దృష్టి ఉండటం, రాజకీయ పోటీ చాలా ఎక్కువగా ఉండటం, ప్రతిపక్ష అభ్యర్థులు అరుదుగా ఉపసంహరించుకోవటం. అయితే పంచాయతీ స్థాయిలో స్థానిక సామాజిక ఒత్తిడి, కులపరమైన సర్దుబాట్లు లేదా చర్చల ద్వారా ఏర్పడిన ఏకాభిప్రాయం తరచుగా ఏకగ్రీవ ఫలితాలకు దారితీస్తాయి. ఏకగ్రీవ ఎన్నికలు చట్టబద్ధం కావచ్చు, కానీ నిజమైన ప్రశ్న ఏంటంటే ఇది నిజమైన ఏకాభిప్రాయమా లేదా ఇది ఒత్తిడి, బెదిరింపులు లేదా ఒప్పందాల ఫలితమా? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకులను బలవంతంగా ఉపసంహరించుకోవడం ద్వారా కాకుండా ఓటింగ్ ద్వారా ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇది భారతదేశంలో ఏకగ్రీవ ఎన్నికల వెనుక ఉన్న కథ. మరిన్ని స్పష్టమైన రాజకీయ వివరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.